హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియోలో 1 కేజీ చికెన్‌తో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఖచ్చితమైన కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది ఉంటే చాలు ఇంట్లో ఇంక ఏ కర్రీస్ అడగరు. అంత టేస్టీగా ఉంటుంది. ఆ ముక్కలు గట్టిగా అయిపోకుండా మంచి మంచి టిప్స్‌తో ఈ వీడియో ఉండబోతుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. ముక్కలైతే ఈ సైజు ఉండాలి మనకు. మనం ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఇవి చిన్న చిన్నవి అయిపోతాయన్నమాట. అందుకని కాస్త మీడియం సైజులో తీసుకొని కాస్త పసుపు వేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా చిల్లులుండే పాత్రలో వేసుకొని ఒక 15 నిమిషాల వరకు నీళ్లు వడారనివ్వాలన్నమాట. చికెన్‌లో కాస్త నీళ్లు లేకుండా చూసుకోండి. ఎక్కువ నీళ్లుంటే మనకు నీళ్ళన్నీ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా! అందుకని ఒక 15 నిమిషాల పాటు అలా వడారనివ్వండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఫస్టే ఉప్పు వేసి కలిపి పెట్టడం వల్ల మనకు పీసెస్ గట్టిగా అయిపోకుండా జ్యూసీగా ఉంటాయన్నమాట. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేయాలన్నమాట. ఇది చికెన్‌కి ఉప్పు, పసుపు బాగా పట్టి ముక్కలు అనేటివి మనకు జ్యూసీగా వస్తాయి. ఈ స్టెప్ మిస్ చేయకుండా చేసుకోండి. చూసారా? మనం వాటర్‌ని ఆల్రెడీ వడారనిచ్చాం కాబట్టి చికెన్‌లో వాటర్ అయితే ఊరలేదు చూసారా? తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు అల్లము, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కేజీకి ఇలా అన్నమాట కొలత. ఇది మనకు నూరినట్లయితే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పటికే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట పచ్చడికి. ఇలా 1 కేజీకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు అల్లం అన్నమాట. 2 సమానంగా తీసుకొని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేస్తే మనకు గ్రైండ్ అవ్వలేదు అనిపించినట్లయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేశారనుకోండి, మీకు అల్లం వెల్లుల్లిలో ఉండే వాటర్ బయట వచ్చి ఇది ముద్దలాగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇది ఒక టిప్ అండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవడం కోసం కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేశారంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 6 లవంగాల వరకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ మాత్రమే మెంతులు వేయాలండి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేశారంటే పచ్చడి మొత్తం చేదొచ్చేస్తుంది. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది 1 కేజీకి. ఇప్పుడు ఒక 1½ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 ఇలాచీ కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేయకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ మాడిపోయాయి అనుకోండి పచ్చడి ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అందుకని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే మనకు పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి కూడా వాడచ్చు, పెద్ద కాకపోతే అంత టేస్ట్ ఉండవు. ఎప్పుడైనా ఊరగాయలకు మనం పప్పు నూనె వాడితేనే మంచి రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఆయిల్ మరీ హీట్ అవ్వకముందే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ పీసెస్లో ఉండే ఆయిల్ అంతా మనకు ఎగిరిపోవాలన్నమాట. బాగా ఎగిరిపోయి పీసెస్ అనేటివి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే అదే పనిగా ఫ్రై చేశారనుకోండి పీసెస్ అనేటివి విరిగిపోతాయి. విరిగిపోకుండా ఒక 5 మినిట్స్కి వన్స్ అలా కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ అయితే. ఇప్పుడైతే ఈ మసాలా దినుసుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ చికెన్ అనేది మనకు కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుందండి ఫ్రై అవ్వడానికి. చూసారా? ఇలా మంచి కలర్ రావాలన్నమాట చికెన్ అయితే. బాగా ఫ్రై అవ్వలేదనుకుంటే మనకు పచ్చడి పాడైపోతుంది తొందరగా. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా క్రిస్పీగా అన్నమాట. అలానే టూ మచ్ క్రిస్పీగా కూడా చేయకూడదండి. మళ్ళీ మనకు పికిల్ చేసిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట పీసెస్. మనం ఇందులో లెమన్ జ్యూస్ వేస్తాం కాబట్టి పీసెస్ గట్టిగా అయిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ, అందులో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు జనరల్గా చికెన్ వాటిల్లోకి మనం పచ్చివాసన పోయే వరకు అన్నట్టు ఫ్రై చేస్తాం కదా, కానీ పికిల్కి అలా కాదండి. ఇది బాగా ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా హైలో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు పచ్చడి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 కరివేపాకు రెబ్బల్ని నీళ్లు లేకుండా తుడిచి వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకులో కూడా తేమ లేకుండా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి అవి కూడా. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో. మీకు నచ్చితే కాస్త పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. కాకపోతే వాటిలో తేమ లేకుండా అవి క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. చూసారా ఇలాగా. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇంతవరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే మళ్ళీ ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇదంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. కొంతమంది ఈ చికెన్ ఫ్రై అయిన వెంటనే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పక్కకు దించేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడరు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా 1 కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. నేను ఇక్కడ కారం తక్కువ తింటాం మేము, అందుకని 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనకు సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్స్ ఖచ్చితంగా పడుతుందండి. ఫస్ట్ మనకు ఉప్పు ఎక్కువనే అనిపిస్తుంది. మళ్ళీ మనం నిమ్మకాయ రసం వేసి ఒక 2 డేస్ అది ఊరుతుంది కదా, అలా ఊరాక మనకు ఉప్పు అనేది తగ్గిపోతుంది అనమాట. ఊరగాయలలో ఉప్పు తగ్గితే ఇంకేమన్నా ఉందో పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. కేజీ చికెన్కి అయితే ఖచ్చితంగా 3 టేబుల్ స్పూన్స్ అయితే నాకైతే ఉప్పు సరిపోయింది. చూసారా, దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలను అయితే పిండుకుంటున్నాను నేను ఇందులో. ఒక టీ స్ట్రైనర్ తీసుకున్నాను. ఈ నిమ్మరసాన్ని అయితే గింజలు లేకుండా పిండుకుంటున్నాను. పచ్చడి కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం నిమ్మరసం వేయాలన్నమాట. ఏమాత్రం మీరు వేడిగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం వేశారనుకోండి, పచ్చడి మొత్తం చేదుగా అయిపోతుంది. నిమ్మరసం ఎప్పుడూ కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. తర్వాత పొడిగా ఉండే ఒక ఎయిర్ టైటనింగ్ కంటైనర్లో మనం ఈ పికెల్నంతా స్టోర్ చేసుకోవాలి. ఒక 1 or 2 డేస్ తర్వాత మనం వేసిన ఈ నూనె ఉంటుంది కదా, ఇదంతా మనకు ఊరి పైకి తేలుతుందన్నమాట. చూసారా, చాలా ఈజీ అండి. ఇదే ప్రాసెస్లో మీరు మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంట్లో ఉండింది అనుకోండి, ఎప్పుడు ఏ కర్రీ ఉన్నా కొంచెం నంచుకొని తినేస్తారనమాట. వేరే కర్రీస్ ఇంకా ఆమ్లెట్ బదులుగా ఇలా అడగరు. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా